నమస్తే. గుడ్ మార్నింగ్. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. సో, ఈరోజు ఒక కీలకమైన వార్త అన్ని పేపర్‌లో కూడా కనపడతా ఉంది. అది కేసీఆర్, హరీష్ రావు అలాగే కేటీఆర్‌కి సిట్ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది ఫోన్ ట్యాపింగ్ విషయంపై. సో, దీని మీద కీలకంగా అన్ని పేపర్‌లో వార్తలు కనపడతా ఉన్నాయి. సో, ఇటీవల కూడా ప్రభాకర్ రావుని ఈరోజు ఇటీవల విచారణ చేసిన పరిస్థితి. సో, ఆయన సహకరించలేదంటూ మళ్ళీ రిమాండ్ కోరుతూ మళ్ళీ పిటిషన్ దాఖలు చేసింది. సో, ఈ నేపథ్యంలో వీళ్ళు ముగ్గురికి నోటీసులు ఇచ్చినట్టుగా వార్తలు దాదాపు అన్ని పేపర్లో కూడా ఇదే వార్తలు కనపడతా ఉన్నాయి. సో, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులని ప్రచారం. నిర్ధారించని పోలీసులు, సమయం పట్టే అవకాశం. ఆధారాలను క్రోడీకరించడంపై సిట్ అధికారులు దృష్టి. ఆ తర్వాతే నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు. కేసీఆర్ మాజీ ఓఎస్డీ విచారణలో కీలక వివరాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి అనుమతులు ఇచ్చిన రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారులు అలాగే మాజీ ఇంటెలిజెన్స్ అధికారులను ఇప్పటికే ప్రశ్నించి వారి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు. సిట్ కస్టడీలో ఉన్న ఎస్ఐబి అలాగే మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ మరో 48 గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీసులతో ప్రభాకర్ రావును ముఖాముఖి ప్రశ్నించే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఇప్పటిదాకా జరిగిన విచారణలో ప్రధానంగా తప్పుడు లక్ష్యంతో వ్యక్తుల గోప్యతను దెబ్బతీసే విధంగా నాటి ఎస్ఐబి అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను సిట్ అధికారులు సేకరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్ అలాగే హరీష్ రావుకు అసెంబ్లీ సమావేశాల తర్వాత సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని సిట్ బృందం నిర్ధారించడం లేదు. కింది స్థాయి విచారణ ఇంకా ఒక దశకు చేరలేదని, ఆదేశాలు ఇచ్చిన వారిని వివరించడానికి ఇంకా సమయం పడుతుందని అంతర్గత సంభాషణలో పోలీసులు చూడవచ్చు. ఫోన్ ట్యాపింగ్పై నోటీసులు ఇచ్చినా లెక్క పెట్టం. ప్రభుత్వ ఇరుకున పడినప్పుడల్లా ఇలాగే లీకులు. కేసులు పెట్టిన రెట్టించిన ఉత్సాహంతో నిలదీస్తాం. వాస్తు భయంతో రేవంత్ సచివాలయానికి రావట్లేదు. ప్రాజెక్టులపై పీపీటీ ఇచ్చే అవకాశం మాకు ఇవ్వాలి హరీష్ రావు. ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు దొరికిన సాక్ష్యాధారాలు క్రోడీకరించిన తర్వాత అనుమతులను ఒక్కొక్కరిని పిలిచి ప్రశ్నించవచ్చని తెలుస్తుంది. సీనియర్ జర్నలిస్టులు, నేతలు, పారిశ్రామికవేత్తలు, న్యాయమూర్తులు, సెలబ్రిటీల ఫోన్ నెంబర్లను మావోయిస్టుల ఖాతాలో వేసి రివ్యూ కమిటీకి పంపిన విషయంలో ప్రభాకర్ రావు పాత్ర ఏమిటి? ఆయనపై ఉన్నతాధికారుల ప్రమేయం ఏమిటి? వారి మధ్య కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది? ఫోన్ ట్యాపింగ్, ఫోన్ సంభాషణల ద్వారా ఆదేశాలు అందాయా? వాట్సాప్ సందేహాల ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయా అనే విషయాలు నిర్ధారణలో భాగంగా కొంతమంది సీనియర్ అధికారులు ఫోన్లను పరిశీలించాల్సిన నేపథ్యంలో దీనికి సంబంధించి కోర్టు అనుమతితో ముందుకు వెళ్ళాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎస్ఐబి ఉన్న ట్రాక్ రికార్డ్ ఆధారంగా రివ్యూ కమిటీ ఏమాత్రం అనుమానించకుండా అనుమతులు మంజూరు చేసిందని రివ్యూ కమిటీకి ప్రపోజల్ వెళ్ళడానికి ముందు 2 దశల్లో జరగాల్సిన పరిశీలనల్లో గోల్మాల్ జరిగిందని సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్లుగా పనిచేసిన నవీన్ చంద్ అలాగే అనిల్ కుమార్, ప్రభాకర్ రావుల మధ్య జరిగిన సంభాషణలను బయటకు తీయగలిగితే విచారణ ఒక కొలిక్కి వస్తుందని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు ప్రణీత్ రావు, తిరుపతన్న అలాగే భుజంగరావు, రాధాకిషన్ రావు అలాగే వాంగ్మూలంలో నాటి సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు వచ్చాయని, అయినా వీటి ఆధారంగా నోటీసులకు వెళ్ళే విషయంలో తొందరపడడం లేదని పోలీస్ అధికారులు అంతర్గత సంభాషణలో పేర్కొంటున్నారు. ఇటీవల కేసీఆర్, ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినప్పుడు కొంత కీలక సమాచారం సేకరించారని తెలుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో నేరం జరిగిందన్న విషయానికి సంబంధించిన ఆధారాలు పూర్తిగా లభ్యమయ్యాయని, నేరం
చేయించిందెవరు అనే విషయాన్ని రుజువు చేయడానికి ఇంకా సాంకేతిక ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని నేరగాళ్లు తెలివిగా ఆధారాలను ధ్వంసం చేసుకుంటూ వచ్చారని, నేరానికి ప్రోత్సహించిన వారు ఎవరో చూచాయిగా తెలిసినప్పటికీ వారిపై నేర నిరూపణకు సంబంధించిన పక్కా ఆధారాలు ఉంటే కానీ ముందుకు వెళ్ళలేమని పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పేర్లు వచ్చాయి అంటున్నారు. కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఇంకా సేకరించాల్సిన అవసరం ఉందని ఇప్పుడు సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇంకా ఆధారాలు కావాలి. ఇప్పుడు దాకా ఏదైతే కేసీఆర్ ఓఎస్డీని ప్రశ్నించిన తర్వాత చాలా కీలక సమాచారం వచ్చినప్పటికీ సాంకేతిక ఆధారాలు లేకపోవడం వల్ల వేచి చూస్తున్నామని చెప్తా ఉన్నారు అధికారులు. ఇండైరెక్ట్గా చేసింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కేసులో. కానీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి పూర్తి ఆధారాలు లేకపోవడం వల్ల ఇంకా టైం పట్టొచ్చు అంటున్నాడు ఆయన. సో వీళ్ళు ఏదైతే మాట్లాడుకున్న సంభాషణ, ఫోన్ సంభాషణ కావచ్చు, వాట్సాప్ సంభాషణకు సంబంధించి, సో ఒకవేళ కోర్టు కనుక ఆదేశాలు ఇస్తే, సో అవి బయటకు వస్తే కనుక ఖచ్చితంగా కీలకమైన సమాచారం వస్తుంది, దీని మీద పూర్తి ఆధారాలు వస్తాయి. కాబట్టి సో అసెంబ్లీ సెషన్స్ తర్వాత ఏదైతే 29వ తారీఖు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయో 2026 సంవత్సరం అనుకుందాం, కొత్త సంవత్సరంలో వాళ్ళకి నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తాం. సో దీంట్లో విషయాలు ఏంటంటే మొత్తం ఆధారాలను ధ్వంసం చేసిరంట. మొత్తం ఎక్కడికెక్కడ ప్రీ ప్లాన్డ్గా ఏది దొరకకుండా అన్ని ఆధారాలు ధ్వంసం చేసుకుంటూ వచ్చారు. సో నేరానికి పాల్పడిన ఆధారాలు అన్నీ కూడా ధ్వంసం చేసినప్పటికీ సో వాట్సాప్ కావచ్చు లేదా ఫోన్ సంభాషణ కావచ్చు, సో వీటిలో తేటతెల్లం అవుతుంది వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏమేం కీలక అంశాలు, వీళ్ళకి అసలు ఫస్ట్ ఎవరు సూచనలు ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో, అసలు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకున్నారు, అసలు వీళ్ళ సంభాషణలో కీలక అంశాలు ఏంటనేది సో ఈ ఫోన్ సంభాషణ కావచ్చు, వాట్సాప్ సంభాషణలో తేటతెల్లం అయిపోతుంది. సో అక్కడి నుంచి ఇక వీళ్ళకి నోటీసులు ఇవ్వడం ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో దీని మీద హరీష్ రావు కూడా స్పందించారు. రేవంత్ తాటాకు చప్పులకు భయపడం, ఫోన్ ట్యాపింగ్పై నోటీసులు ఇచ్చినా లెక్క పెట్టమంట, ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఇలాగే లీకులు, కేసులు పెట్టినా రెట్టించిన ఉత్సాహంతో నిలదీస్తాం, మీడియాతో చిట్ చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి తనపై లెక్కలేని కేసులు పెట్టారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికల్లా ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తామంటూ లీకులు ఇస్తున్నారు, ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా మాపై కేసులంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తాటాకు చప్పులకు మేము భయపడేది లేదు, నోటీసులు కేసులు లెక్క పెట్టేది లేదు, రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. రేవంత్ రెడ్డికి వాస్తు భయం పట్టుకుందని, అధికారంలోకి వచ్చాక గేట్లు రూట్లు మార్చినా కలిసి రాలేదన్న భావనతో సచివాలయానికి రావడమే మానేశారని ఆరోపించారు. అందుకే జూబ్లీహిల్స్ ప్యాలెస్లోనే లేదంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రశ్నిస్తే రేవంత్ సర్కార్ ఆత్మరక్షణలో పడిపోయిందని ఎద్దేవా చేశారు. తప్పు చేసినందునే సీఎం సహా అరడజన్ మంత్రులు పోటీపడి ప్రెస్ మీట్లు పెట్టారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో పీపీటీ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పొద్దని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో తమకు అలాంటి అవకాశం ఇవ్వాలన్నారు. అసెంబ్లీ సమావేశాలను 2-3 రోజులకే పరిమితం చేయకుండా 15 రోజుల పాటు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వానికి 10,000 కోట్లు అప్పిచ్చిన మధ్యవర్తికి 180 కోట్ల కమిషన్ ఇచ్చామని అసెంబ్లీలోనే చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కొందరు పోలీస్ ఉన్నతాధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. పదోన్నతుల కోసం, రేవంత్ రెడ్డి మెప్పు కోసం తప్పు చేస్తే తీవ్రంగా నష్టపోతారని పోలీసులను హెచ్చరించారు. తమపై అక్రమ కేసులు పెడుతున్న పోలీస్ అధికారుల పేర్లు రాసుకుంటున్నామని, తమ ప్రభుత్వం వచ్చాక వారందరూ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఏపీలో పోలీసు అధికారులు పట్టిన
గతే వారికి పడుతుందని హెచ్చరించారంట. ఇక్కడ విషయం ఏంటంటే ఇక రాజకీయంగా మీరు కొట్టుకుని ఇక పోలీసులు మీరు వాడుకున్నారుగా. ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో డైరెక్ట్ ఉన్నతాధికారులనే వాడుకుని మీరు చేసిన భాగవతం అంతా ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు చెయ్యలేదు అనడానికి లేదు. ఇక ఇప్పుడు చెయ్యలేదు, మాకు తెలియదు, మాకు తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది లేదు. ఎందుకంటే అధికారులకి ఎంతో బలమైన ఆధారాలు లేదంటే ఎంతో బలమైన కారణాలు ఉంటేనే వాళ్ళ ఆ ఇన్వాల్వ్మెంట్ అవుతారు. లేకపోతే అధికారులు ఆ విషయాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఎందుకు వస్తుంది ఆలోచన, ఫోన్ ట్యాపింగ్ వినాలన్న ఆలోచన? ఎవరో ఇక దాని పైన ఉన్న వాళ్ళు ఇక ముఖ్యమంత్రి స్థాయిలోనో లేకపోతే మంత్రుల స్థాయిలో నుంచో ప్రెజర్ వస్తే తప్పితే కనీసం వాళ్ళు దానికి పాల్పడే పరిస్థితి ఉండదు. ఈరోజు అధికారులను అడ్డం పెట్టుకుని పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసిన వాళ్ళు మీరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయట్లేదు అన్నట్లు ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. కానీ అసలు మొదలు పెట్టిందే మీరు కదా. తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టిందే మీరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు దొంగ అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. ఇక మీరు చేసిన రాజకీయం ఇప్పుడు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళేమి కొత్త రాజకీయాలు చేయట్లేదు, మీరు చేసిందే కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరంటే మీకు ఓట్లు వేసిన వాళ్ళ పిచ్చోళ్ళు. ఎందుకు? ఇక మీలాంటి వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి అసలు సమస్యలు పక్కన పెట్టి మీ పర్సనల్ ఎజెండాని మీ పర్సనల్ సమస్యల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే ప్రజలు చూస్తున్నారు చూడు, వీళ్ళు పిచ్చోళ్ళు. ఇక ఎందుకు? అంతే కదా. మీలాంటి వాళ్ళని ఎన్నుకోవడం వల్ల రూపాయి ఉపయోగం లేకపోగా మళ్ళీ ఇలాంటివి ఇక డైలీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అదిగో కేసీఆర్ అరెస్ట్ అవుతున్నాడని కాంగ్రెస్ వాళ్ళు, ఇదిగో మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము భయపడేది లేదని మీరు ఈ కథలకు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజలకు అసలు కావాల్సినవి ఏందనేది మాట్లాడే ఒక్కళ్ళు లేడు. ఇప్పుడు ఒక్క నాయకుడు లేడు. ఇప్పుడు అసలే బీఆర్ఎస్ని నమ్మే పరిస్థితిలో అసలు ప్రజలు లేరు. వాస్తవం ఇది. ఇప్పుడు కాంగ్రెస్ని కావచ్చు, బీఆర్ఎస్ని కావచ్చు, బీజేపీని కావచ్చు, అసలు నమ్మేటట్టు లేదు ఇప్పుడు ప్రజలు. ఇక బీజేపీ అనేది ఇక లెక్కలో లేని పరిస్థితి. అది రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేరు ఇప్పుడు ప్రజలు. ఇక సర్పంచులు ఇక తప్పదన్నట్టు వేసిరు కానీ ఓట్లు. ఇప్పుడు అట్లా దాన్ని బట్టి చూసుకున్నా కూడా బీఆర్ఎస్ని అసలు కనీసం దేకే పరిస్థితిలో కూడా లేదు ప్రజలు. ఇంకా మనం ఇదే రాజకీయం కంటిన్యూ చేస్తామంటే ఇక ప్రజలు పక్కకు పెడతారు. ఇక పార్టీ మూసుకోవాల్సిన పరిస్థితి, కారు షెడ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక బండి సంజయ్ మాట్లాడాడు. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్ర బయట పెట్టాలన్న కేసీఆర్ కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వాలన్న నిర్ణయం సబబే అంట. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేసి ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్రను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్కు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా లేక పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను తేలుస్తారా అన్నది అనుమానమే. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్లా సాగదీస్తున్నారని తప్పితే చర్యలు లేవు. ఈ కేసు సమయంలో ప్రారంభమైన టీవీ సీరియల్ ఎపిసోడ్లు అయిపోయాయి కానీ కేసు మాత్రం సాగుతూనే ఉంది. విచారణ అధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా స్వేచ్ఛ ఇవ్వాలి. బడా పారిశ్రామికవేత్తలను నాయకులను ఫోన్ ట్యాపింగ్ పేరుతో బెదిరించి డబ్బు వసూలు చేసిన వ్యవహారాన్ని నిగ్గుతేల్చాలి. ట్యాపింగ్ సూత్రధారుల కుట్రను బయట పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తనతో పాటు పలువురు అగ్ర నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారని సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ తన కూతురు అల్లుడు ఫోన్లు కూడా ట్యాప్ చేశారని దుయ్యబట్టారు. కాగా అల్లుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన బిడ్డ కవితకు కేసీఆర్ మొదట సమాధానం చెప్పాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కన్ నరసింహులు డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తప్పు ఎవరు చేసినా పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఇక అంతే, ఇక ఒక వార్త వచ్చిందంటే ఇక అన్ని పార్టీలు ఇక దాని మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వార్త మీద బండి సంజయ్ స్పందిస్తారు, హరీష్ రావు స్పందిస్తారు, ఇంకొకరు స్పందిస్తారు.
ఫుడ్ పాయిజన్ మీద మాట్లాడేటోళ్ళు బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళు లేడు ఫుడ్ పాయిజన్ మీద మాట్లాడేటోళ్ళు. అసలు ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది దాని మీద ధర్నాలు చేయరు? చెక్ చేయండి వెళ్ళి. మీ ఎంపీలు అందరూ కూడా ఉన్నారుగా, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో గురుకుల పాఠశాలను ఒకసారి సందర్శించండి మీరు పోయి. ఎందుకు జరుగుతుంది ఫుడ్ పాయిజన్? ఇది లేదు ఇక ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అంశాలు ఇంకొకటో లేకపోతే హిందుత్వ అంశాల గురించి మాట్లాడతారు, ఇవన్నీ మాట్లాడతారు. కానీ బంగ్లాదేశ్లో ఉన్న మన హిందువులు మాత్రం కాపాడే పరిస్థితి ఒక్కడ లేడు కేంద్ర ప్రభుత్వం నుంచి. డిటిసి ఆస్తులు అంట 200 కోట్లంట. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలంట. 41 ఎకరాల భూములంట. కిలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తింపంట. నిజామాబాద్లో హోటల్లో 50% వాటా, 3000 గజాల వాణిజ్య స్థలం, 2 ఫ్లాట్లు, బ్యాంక్ ఖాతాలో 1,37,00,000 నగదు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్ నాయక్ అరెస్ట్ అంట. రవాణా శాఖలో అవినీతి తిమింగలం బయటపడింది. మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం కిషన్ నాయక్కు సుమారు 200 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. 41 ఎకరాల వ్యవసాయ భూములు, కిలో బంగారు ఆభరణాలు, పెద్ద హోటలు, ఫర్నిచర్ దుకాణాల్లో వాటాలు ఉన్నట్టు తేలింది. సోదాల అనంతరం కిషన్ నాయక్ను అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం హైదరాబాద్లో ఓల్డ్ బోయినపల్లిలో ఇది పరిస్థితిగా అధికారులు దోచుకుంటున్నారు, నాయకులే దోచుకుంటారు కదా అధికారులు, మనం ఎంత అనే కాడికి ఉన్నారు ఇప్పుడు పరిస్థితి. చూడు, బల్కం చెలక తాండాలోని కిషన్ ఇల్లు అంట. మొత్తం ప్యాలెస్ లాగే ఉందిగా, ముఖ్యమంత్రి మన ప్రగతి భవన్లా ఉంది ఇది ఇల్లు. ఆర్ఆర్ నగర్ కాలనీలోని కిషన్ నాయక్ నివాసం హైదరాబాద్ నిజామాబాద్ నారాయణఖేడ్లోని ఆయన బంధువులు సన్నిహితుల నివాసాలు, మహబూబ్ నగర్లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం సహా 12 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. కిషన్ నాయక్ స్వగ్రామం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బల్కం చెల్క తాండాలోని ఆయన నివాసం, సమీప బంధువుల ఇళ్లలో, బాచేపల్లికి చెందిన ఆయన సన్నిహితులు గోపాల్ కిరణ్ల నివాసాల్లోనూ తనిఖీలు చేశారు. నిజాంపేట మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆయనకు సంబంధించిన భూముల వివరాలు సేకరించారు. కిషన్ నాయక్ నారాయణఖేడ్లో 31 ఎకరాలు, నిజామాబాద్లో 10 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. ఆయన నివాసంలో కిలో బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాలో 1,37,00,000 నగదు, నిజామాబాద్లో లహరి ఇంటర్నేషనల్ హోటల్లో సగం వాటా, అక్కడి రాయల్ ఓక్ ఫర్నిచర్ దుకాణానికి అద్దెకి ఇచ్చిన 3,000 గజాల వాణిజ్య ప్రదేశం, అశోక టౌన్షిప్లో 2 ఫ్లాట్లు, 4,000 చదరపు అడుగుల స్థలంలో పాలీహౌస్ ఉన్నట్లు గుర్తించామని ఏసీపీ డీజీ చారు సిన్హా వెల్లడించారు. ఇక దిల్సుఖ్ నగర్లో ఆయన బంధువు విజయ్ ఇంట్లో పలు ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పత్రాలపై లెక్కల ప్రకారం కిషన్ నాయక్ ఆస్తులు 12.72 కోట్లని, బహిరంగ మార్కెట్ విలువ 200 కోట్ల వరకు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. కిషన్ నాయక్ ఇటీవల వరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. ఏడాది క్రితమే మహబూబ్ నగర్కు బదిలీ అయ్యారంట. 200 కోట్లు ఒక్కళ్ళని పట్టుకుంటారు 200 కోట్లు అంటే ఇంకెంతమంది ఉన్నారు ఇట్లాంటి తిమింగలాలు? ఇట్లా నాయకులు మంత్రులు ఇక సంపాదించుకుంటారు, మనం మాత్రం ఏం తక్కువ అన్నట్టుగా అవకాశం వచ్చిన చట్టంలో మనవాడిగా లాగినట్టున్నాడు. ఇక అప్పుడు దొరికింది. ఇక ఇట్లా ఉంటుంది పంచాయతీ. దొరికేది ఒక దొర, దొరికిన తర్వాత దొంగ అంటారు కదా, ఇక ఇట్లా ఉంటుంది పంచాయతీ. ఇక్కడ అధికారులను నమ్మడానికి లేదు, నాయకుల్ని నమ్మడానికి లేదు, ఇక కనీసం ఎవరిని నమ్మడానికి లేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు. ఈవెంట్ లేదంటే జైలు అంట. క్లబ్, పబ్బులు, రిసార్ట్లు, అలాగే ఎక్సైజ్ హెచ్చరిక. వేడుకల ముసుగులో డ్రగ్స్ వాడితే పీడీ తప్పదు. 31న వైన్ షాపులు అర్ధరాత్రి 12 వరకు, బార్లు 1 గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి. ఆ సమయం దాటి ఉంచితే లైసెన్సులు రద్దు అంట. నూతన సంవత్సర వేడుకల ముసుగులో డ్రగ్స్, గంజాయి జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని
గట్టి హెచ్చరికలు జారీ చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ వాటికి అడ్డుకట్ట వేసేందుకు భారీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించనుంది. కేవలం వేడుకల రోజే కాకుండా వారం రోజుల ముందు నుంచే నిఘా పెంచనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ రవాణా అడ్డుకునేందుకు ఎస్టీఎఫ్, డిటిఎఫ్ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. రాష్ట్ర సరిహద్దుల్లోని 20 కీలక చెక్ పోస్టుల వద్ద తనిఖీల ముమ్మరం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాకుండా ప్రతి వాహనాన్ని జల్లెడ పట్టనున్నారు. రోడ్డు మార్గమే కాకుండా రైల్లో కూడా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయనున్నారు. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే క్లబ్స్, పబ్స్, అలాగే ప్రైవేట్ రిసార్ట్లు ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ నుంచి ఈవెంట్ పర్మిషన్ తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. కాగా ఈ నెల 31న మద్యం దుకాణాలు రాత్రి 12 గంటల వరకు, బార్లు, క్లబ్లు రాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సమయం దాటినా నిర్ణీత కోటా కంటే ఎక్కువ మద్యం విక్రయించిన లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కేసులు నమోదు చేయనున్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రహదారులపై రూట్ వాచ్ నిర్వహించనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు అక్రమ మద్యం బాటిళ్లను తరలించే వారిపై నిఘా పెడతారు. వేడుకల పేరుతో యువత పెడదారి పట్టకుండా మాదక ద్రవ్యాల సరఫరా చేసే నెట్వర్క్ల ఛేదించేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం సన్నద్ధమవుతుంది. వేడుకలు చేసుకోండి, కానీ మత్తులో మునిగి చట్టాన్ని అతిక్రమించొద్దు లేదని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ కాసిం మంగళవారం ప్రకటించారు. ప్రభుత్వ విధానాల అమల్లో వ్యక్తిగత ఇష్టాలను సహించం. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి. బాగా పనిచేస్తే గౌరవిస్తాం, లేకపోతే ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఊరుకోం. పనితీరులో మార్పు రాకపోయినా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలు. పనితీరును 3 నెలలకు ఒకసారి నేనే సమీక్షిస్తా. ఐఏఎస్లు 10 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయికి వెళ్ళాలి. కొనుగోళ్లకు కేంద్రీకృత విధానం ఉండాలి. అన్ని శాఖల పరిధిలో డాష్బోర్డ్, ఈ ఫైలింగ్, పెట్టుబడులు గ్రౌండింగ్ పురోగతిపై సమీక్షించాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మెడికల్ కాలేజీ ఆసుపత్రులు, ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో సీఎం అంట. ఇది పైన ఏమంటుందని ప్రచారానికి మాత్రమే, ఇది వాస్తవాల్లో కాని పని. ఇది ఎందుకంటే తప్పని పరిస్థితులు అయిపోయింది. ఇప్పుడు ఐఏఎస్ పరిస్థితులు కూడా, ఐఏఎస్ల పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే ఇక తప్పని పరిస్థితి. ఆ శాఖ మినిస్టర్ చెప్తే ఇక తప్పదు, ఇక చేయాలి. వినకపోతేనేమో ఐఏఎస్లను బదనాం చేసి వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు పాపం ఎంతోమంది ఐఏఎస్లు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉన్నారు. చాలా ప్రెజర్ పెట్టి మంత్రులు చెప్పింది చేయాల్సి వస్తుంది. వాళ్ళు పంపించిన లెటర్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి. సో వాళ్ళ పనులకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇక ఒత్తిళ్ళు ఎక్కువైపోయి వీళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. ముందస్తు వాళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటా ఉన్నారు. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేయాలని, వాటి అమల్లో వ్యక్తిగత ఇష్టాలు ప్రదర్శిస్తే సహించేది లేదని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పథకాల అమల్లో బాగా పనిచేసిన అధికారులను హోదాతో సంబంధం లేకుండా గౌరవిస్తామని ఆదేశించారు. ఆశించిన స్థాయిలో పనిచేయని అధికారులు ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఊరుకోబోమని, తగిన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. అధికారుల జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి ప్రభుత్వ విభాగాలు ఉన్నతాధికారులతో సీఎం భేటీ అంట. ఇక్కడ విషయం ఏంటంటే ఐఏఎస్ల కంటే ముందు మనం చెప్పాల్సింది మన మినిస్టర్లకు చెప్పాలి. వాళ్ళకి ఇష్టారాజ్యంగా వీళ్ళ మీద ప్రెజర్ పెడితే వీళ్ళు మాత్రం ఏం చేయలేని పరిస్థితి. ఇక ఆ శాఖకు సంబంధించిన ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో వాళ్ళను కూడా కూర్చోబెట్టి మాట చెప్పగలిగితే ఇంకా బాగుండే. వాళ్ళకి చెప్పాం మనం. కేవలం ఇక్కడ ఏంటంటే ఈ కింద ఐఏఎస్ఎల్ని వీళ్ళని బెదిరించే ప్రయత్నమే తప్పితే మినిస్టర్లు కదా అసలు చేసే పని అంతా కూడా.
అసలు అసలు వీళ్ళ మీద ప్రెజర్ పెట్టి వీళ్ళతో తప్పు తప్పు పని చేసేది కూడా మొత్తం కూడా మినిస్టర్లే ఉంటారు. ఇక పై స్థాయి ఆర్డర్ లేకుండా వీళ్ళు మాత్రం చేసేది ఏముండదు. కొన్ని వీళ్ళ మాటలు వీళ్ళు మినిస్టర్ల మాటలు వినట్లేదని కొన్ని వార్తలు వచ్చినాయి. ఇక మినిస్టర్ తప్పు చేయమంటే చేయాలంటే ఇక ఎట్లా అందరూ ఒకలా ఉండరు కదా. ఇప్పుడు అందరు ఐఏఎస్లు ఒకలా ఉండరు. ఒకళ్ళు తప్పు చేస్తారు, కొంతమంది పైసల కోసం తప్పు చేసే పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ మినిస్టర్లు మారాలి. మినిస్టర్ దగ్గర నుంచి మారితే, పైన నాయకుడు మారితే కింద అధికారులు ఖచ్చితంగా మారుతారు. కానీ పైన మా నాయకుడే కరప్టెడ్గా ఉన్నారు కదా. ఇప్పుడు అసలు నాయకులే కరప్టెడ్ అయినప్పుడు ఇక అధికారులు ఎట్లా మారుతారు? అధికారులు మారమంటే అసలు అధికారుల చేతిలో ఏముంది? ఇక్కడ మంగళవారం సచివాలయంలో ఆయన సమావేశమయ్యారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా జరిగింది. ఇటీవల ఒకచోట డంప్ యార్డ్ ఏర్పాటుకు స్థలం కేటాయించి మళ్ళీ ఆ స్థలాన్ని డంప్ యార్డుకు ఎలా కేటాయించారంటూ ఒకే శాఖ రెండు రకాలుగా వ్యవహరించడంతో సంబంధిత అధికారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోమని సంబంధిత అధికారులకు జవాబు ఇచ్చినట్లు తెలిసింది. అలాగే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కృష్ణా గోదావరి బేసిన్లకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధం చేయాలని సాగునీటి శాఖ ఉన్నతాధికారికి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆ వివరాలతో సీఎం కార్యాలయం మీడియాకు ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్నదాన్ని కంటే అధికారులు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని, పనితీరులో మార్పు రాకపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠినంగా వ్యవహరిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇక నుంచి అధికారుల పనితీరును స్వయంగా సమీక్షిస్తానని, ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. శాఖల కార్యదర్శుల పనితీరుపై ప్రతి నెల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షిస్తారని, వారు ఆయనకు తమ పనితీరు నివేదికను సమర్పించాలని సూచించారు. అలాగే ఐఏఎస్ అధికారులు ప్రతి 10 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయికి వెళ్ళాలని, నెలలో కనీసం 3 సార్లు ఆయా శాఖల పరిధిలో ఏం జరుగుతుందనే పరిశీలన నిర్దేశించాలని, ప్రభుత్వ శాఖలు అధికారుల మధ్య సమన్వయం ఉండాలని, లేకపోతే ఎలాంటి ఫలితాలు రావు, ఇందుకు శాఖల మధ్య ప్రత్యేకంగా ఒక మెకానిజం ఏర్పాటు చేసుకోండి అని సూచించారు. అన్ని శాఖల పరిధిలోని కొనుగోళ్లకు సంబంధించి కేంద్రీకృత విధానాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సైబర్లో తగ్గిన నేరాలంట, సైబరాబాద్లో తగ్గిన నేరాలంట. 2024లో 11,914 కేసులు, 2025లో 7,636 కేసులంట. నేర వార్షిక నివేదిక వెల్లడించిన సైబరాబాద్ సిపి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025లో జరిగిన నేరాల్లో సైబర్ నేరాల వాటానే అధికం. అయితే 2024తో పోలిస్తే మాత్రం 2025లో సైబర్ నేరాల సంఖ్య తగ్గింది. సైబరాబాద్ కమిషనరేట్లో మంగళవారం విలేకరుల సమావేశంలో 2025 వార్షిక నేర నివేదికను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. దాని ప్రకారం శిక్షార్హమైన నేరాలకు సంబంధించి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2025లో మొత్తం 37,243 కేసులు నమోదయ్యాయి. 2024లో ఈ సంఖ్య 37,689గా ఉంది. ఈ ఏడాది నమోదైన కేసుల్లో సైబరాబాద్ నేరాల వాటా అధికం. 2024లో మొత్తం 11,914 సైబర్ క్రైమ్ కేసులు నమోదవగా 2025లో 7,636 కేసులు నమోదయ్యాయి. ఇందులో పార్ట్ టైం జాబ్ మోసాలను సంబంధించిన కేసులు 2,079, ట్రేడింగ్ మోసాలు 1,256, స్మిషింగ్ మోసాలు, షిప్పింగ్ మోసాలు 689, డిజిటల్ అరెస్ట్ కేసులు 117 ఉన్నాయి. ఆయా కేసుల్లో సైబర్ నేరగాళ్లు 404.61 కోట్లు కొల్లగొట్టగా ఇందులో 20,75,00,000 రికవరీ చేసిన పోలీసులు బాధితులకు అందజేశారు. సైబర్ నేరాలకు సంబంధించిన 7,636 కేసుల్లో 539 కేసులనే ఛేదించిన పోలీసులు 917 మందిని అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి ఈ ఏడాదిలో 575 కేసులు నమోదు చేసిన సైబర్ పోలీసులు
1228 మందిని అరెస్ట్ చేశారు. 16.85 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్ చేశారు. ఇక ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన 2025లో 239.37 కోట్ల విలువైన చలానాలు వాహనాలపై విధించారు. 15,706 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 803 మంది మరణించారు. ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ క్యారిడార్లోని వివిధ ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో 20 లక్షల దాకా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. పంచాయతీలు మండలాలకు కొత్త అకౌంట్లు అంట. కొత్తగా ఏర్పాటైన వాటికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, కేంద్ర నిధుల కోసమని స్పష్టీకరణ. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ తీసేయలేదు, క్లారిటీ ఇచ్చిన పంచాయతీరాజ్ శాఖ అంట. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలు మండలాలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే గ్రామ పంచాయతీలకు పాలక వర్గాలకు ఎన్నుకున్నందున వాటికి కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు, అలాగే రాష్ట్రం నుంచి మ్యాచింగ్ గ్రాంటెడ్ నిధులు విడుదల కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా, మార్గదర్శకాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశాయి. ఆన్లైన్ పేమెంట్లు చేయాల్సి ఉంటుంది, మాన్యువల్ పేమెంట్స్ చేయడానికి వీలు లేదని, పూర్తిగా ఆన్లైన్ చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త అకౌంట్లు ప్రారంభించడానికి గ్రామ సభల్లో జనరల్ బాడీలో తీర్మానం చేసి ఆ తీర్మాన కాపీ ద్వారా కొత్త అకౌంట్లు ఓపెన్ చేయాలని సూచించారు. ఈ నిధులకు వినియోగించుకోవడానికి 2 దశల విధానాన్ని తీసుకువచ్చారు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్లలో భాగంగా మేక్లో ఉప సర్పంచ్ ఓచర్ను ప్రిపేర్ చేయాల్సి ఉంటుందని, చెక్ అప్రూవ్గా సర్పంచ్ ఉంటారని క్లియర్ చేశారు. సో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ తీసేయలేదు. అయితే పంచాయతీ శాఖ అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేసే క్రమంలో చేసిన పొరపాటుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఇందులో ఉప సర్పంచ్ మినహాయించి ఆయన స్థానంలో గ్రామ కార్యదర్శిని పెట్టారు. దీంతో ఉప సర్పంచ్కి చెక్ పవర్ ప్రభుత్వం తీసివేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. కొత్తగా ఎన్నికల పాలక వర్గాలు షాక్కు గురయ్యాయి. దీంతో పొరపాటును గుర్తించి పంచాయతీరాజ్ శాఖ వెంటనే ఆ సర్క్యులర్లో సవరణలు చేసి మరో ఆదేశాలు జారీ చేశారు. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ తీసేయలేదంటూ వివరించింది. మాజీ మావోయిస్టుల కొత్త పార్టీ అంట. మల్లోజుల ఆసన్నల ఆధ్వర్యంలో స్థాపన అంట. మాజీ నక్సల్స్ అంతా కలిసి పార్టీ ఏర్పాటు చేసే ఛాన్స్. ఓ ఇంటర్వ్యూలో సంకేతాలు ఇచ్చిన ఆసన్న దేశంలో మరో జాతీయ పార్టీ పురుడు పోసుకున్నట్లు తెలుస్తుంది. మాజీ మావోయిస్టులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్నల నేతృత్వంలో త్వరలో కొత్త మావోయిస్టు పార్టీ రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. సాయుధ బాటలో కాకుండా భారత రాజ్యాంగ పరిధిలో పార్టీ పనిచేయనుందని ఇటీవల ఆసన్న ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. మీ భవిష్యత్ కార్యక్రమం ఏమిటి? బస్తార్లోనే ఉంటారా లేక స్వస్థలం వరంగల్ వెళ్తారా అన్న ప్రశ్నకు ఆయన కొత్త పార్టీ విషయం ప్రస్తావించారు. ప్రజల కోసం రాజ్యాంగ పరిధిలో పనిచేస్తామని, మరోమారు ఆయుధాలు చేపట్టబోమని స్పష్టం చేశారు. పునరావాసంగా వచ్చే 40 లక్షల కోసం తాము జనజీవన స్రవంతిలోకి రాలేదని, ఆ డబ్బును తాను ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం వినియోగిస్తానని వివరించారు. కొత్త సంస్థను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి భూమిని అడుగుతామని, ఏ రకమైన వ్యాపారం చేయబోనని ఆసన్న తెలిపారు. అక్టోబర్లో 60 మంది మావోయిస్టులు కేరళతో సోను 210 మందితో ఆసన్న ఆయుధాలతో సహా లొంగిపోయిన తర్వాత లొంగుబాట్ల పర్వం వరుసగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట 41 మంది నక్సలైట్లు 24 ఆయుధాలతో లొంగిపోయారు. ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులు కేడర్ల సంఖ్య 600కు పైనే ఉంటుంది. వీరందరూ ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉంటున్నారు. కేంద్ర హోంశాఖ విధించిన 6 నెలల గడువు తర్వాత వీరందరూ ప్రజల్లోకి వస్తారని, వారి ఇష్టాలను బట్టి తమ ఇళ్లకు వెళ్ళిపోవడమా, ప్రభుత్వ
పునరావాసంలో భాగంగా ఏదో ఒక ఉపాధి పొందడమో జరుగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీస్ అధికారి చెప్పారు. అయితే ఇప్పుడు ఆసన్న చెప్పిన విషయాన్ని బట్టి వారిలో కొంతమంది కొత్త పార్టీలో చేరి పని చేయవచ్చానని కూడా ఆయన వివరించారు. వచ్చే మే నెలలో సుమారు 2024-26 ఏప్రిల్ మే నెలలో కొత్త పార్టీ ఏర్పడవచ్చని భావిస్తున్నారు. కొత్త పార్టీ పేరులో మావోయిస్ట్ లేదా కమ్యూనిస్ట్ అనే పదాలు ఉంటాయా? అది కూడా సిపిఐ, సిపిఎం, సిపిఐ పార్టీల్లాగే చట్టబద్ధంగా పనిచేస్తుందా? ఎన్నికల్లో పాల్గొంటుందా? తదితర విషయాలు భవిష్యత్తులో వెలుగులోకి రానున్నాయి. 22 మంది మావోయిస్టులు లొంగుబాటు అంట. ఇద్దరు ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ సభ్యులంట. మిగతా 20 మంది ఒడిశాకు చెందినవారు. మల్కన్గిరిలో డీజీపీ ఎదుట సరెండర్. మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో మంగళవారం 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆ రాష్ట్ర డీజీపీ వైబి ఖురానీ ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టులు తమ వద్ద ఉన్న 9 తుపాకులు, 150 రౌండ్ల మందుగుండు సామాగ్రి, 20 కిలోల పేలుడు పదార్థాలు, 13 ఐఈడీలు, జిలెటిన్ స్టిక్స్ అలాగే ఇతర వస్తువులు అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టులలో 20 మంది ఒడిశాకు చెందిన వారు కాగా ఇద్దరు ఏఓబి స్పెషల్ జోన్ కమిటీకి చెందిన వారని ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ వీరిపై 2.18 కోట్ల రివార్డు ఉందని చెప్పారు. జనజీవన స్రవంతిలో కలిసే మావోయిస్టుల ప్రభుత్వం తరపున పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇక మొత్తం ఇదిగో వాళ్ళకి కేసీఆర్ హరీష్కు నోటీసులు అంట. ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీకి సిద్ధమవుతున్న సిట్ అంట. ఇక మొత్తం అవే ఉన్నాయి. ఇక బెట్టింగ్ యాప్స్పై సిఐడి విచారణ పూర్తి. 25 మందిని ఎంక్వైరీ చేసిన బృందం. ప్రమోషన్కు ఎవరెన్ని డబ్బులు తీసుకున్నారని ఆరా. విచారణకు హాజరైన మంచు లక్ష్మి, రీతు చౌదరి, బయ్యా సన్నీ యాదవ్. తుది రిపోర్ట్ సిద్ధం చేయనున్న నేర పరిశోధక శాఖ. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ కేసులో సిఐడి విచారణ ముగిసింది. యాప్లను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, నటులు, ప్రముఖులను విచారించింది. మంగళవారం బిగ్ బాస్ కంటెస్టెంట్ రీతు చౌదరి, నటి మంచులక్ష్మి, యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ను సిఐడి విచారణ అధికారులు విచారించారు. 2 గంటలకు పైగా వీరిని ప్రశ్నించారు, స్టేట్మెంట్ రికార్డు చేశారు. మరోవైపు అదే కేసులో ఇప్పటికే నటులు రానా దగ్గుపాటి, అలాగే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్లు శ్రీముఖి, విష్ణుప్రియ, నటి అమృత చౌదరి తదితరులు సిఐడి అధికారుల విచారణకు గతంలో హాజరై వివరణ ఇచ్చారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం జరిగిన లావాదేవీలపై గతంలోనే వీరిని అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో బెట్టింగ్ యాప్స్కు ఎందుకు ప్రమోట్ చేశారు, అందుకు ఎంతెంత తీసుకున్నారు, యాప్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందంలపై వీరి నుంచి అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. కాగా ఈ కేసులో మొత్తం 25 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్లకు బానిసై చాలామంది యువత అప్పుల్లో కూరుకుపోయి ఆర్థికంగా నష్టపోయి కొందరు బలన్మరణం పాల్పడ్డారు. వీటిపై పలు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వీటిని ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసిన 25 మంది సెలబ్రిటీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అలాగే సిఐడి విచారించింది. మంగళవారం రీతు చౌదరి, బయ్యా సన్నీ యాదవ్ విచారణలో ఈ కేసు విచారణ ముగిసింది. ఇక బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి తుది రిపోర్ట్ను తయారు చేయనుంది. ఇందులో ఏముందనేది సస్పెన్స్గా మారిందట. ఇక ఏముందిగా ఇప్పుడు వీళ్ళ విచారణ అయితే కొనసాగింది. మరి వీళ్ళకి పైసలు ఇచ్చినోడు ఎవడు, అసలు ఎట్లా ఏ రకంగా వాళ్ళకి పైసలు అందాయి, సరే ఎంతంత అందాయి అనేది పక్కన పెడితే ఏ రకంగా పైసలు అందాయి, వాళ్ళు ఎంతంత ఆ పైసలు ఏడా ఇన్వెస్ట్ చేసారు, ఫస్ట్ ఆ ఇన్వెస్ట్ చేసిన పైసలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మీరు మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకుని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాలి. ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేయాలి. ఫస్ట్ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి న్యాయం చేసే ఆలోచన చేయాలి తప్పితే ఇక వీళ్ళు ఇక ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది ఇన్వెస్ట్మెంట్లు చేసారు, పెద్ద పెద్ద కోట్లు తెచ్చుకున్నారు వీళ్ళు. ఈ బెట్టింగ్ యాప్ పేరు మీద కోట్లు కట్టించారు వీళ్ళు. ఇక ఆ కోట్లతో ఏం చేసిరో ఆ పైసలన్నీ రిటర్న్ రాబట్టాలి. రాబట్టి ఎవరైతే బాధిత కుటుంబాలు పాపం చనిపోయిన చిన్న పిల్లలు, పాపం 25 సంవత్సరాల లోపు పిల్లలు, కొంతమంది 20 సంవత్సరాల లోపు పిల్లలు కూడా ఉన్నారు.
పాపం వాళ్ళు తెలియని వయసులో ఈ బెట్టింగ్ యాప్స్కి గురై తలకు భారమై అప్పులు ఎక్కువైపోయి చనిపోయిన పరిస్థితి, సూసైడ్లు చేసుకున్నారు. టార్చర్ భరించలేక ఈ బెట్టింగ్ యాప్స్లు కోసం అప్పు మళ్ళీ ఆన్లైన్ యాప్స్లోనే, ఆన్లైన్ లోన్ యాప్స్లోనే అప్పులు తెచ్చి మళ్ళీ అటు అప్పులు కట్టక ఇప్పుడు వాడేమో లోన్ యాప్ వాడు బెదిరించి, ఈ బెట్టింగ్ యాప్స్ ఏమో వీడు పైసలు ఇవ్వక, ఇట్లా మానసిక స్థితి ఇక ఎట్లా అంటే ఇక ఒత్తిడికి గురై చనిపోయిన పరిస్థితి చాలామంది. అట్లాంటి వాళ్ళకి రికవరీ చేయాలి ఈ పైసలన్నీ కూడా. ఇప్పుడు ఎవడెవడు ఎంత తీసుకున్నాడో వాడికి ఎవడి అకౌంట్ నుంచి ఎంత వచ్చినాయి అనేది చూసుకొని వాటిని ఇక రికవరీ చేసి వాటినైనా కనీసం న్యాయం చేసే పరిస్థితి. కొన్ని కుటుంబాలైనా న్యాయం గురవుతాయి, కొన్ని కుటుంబాలకైనా న్యాయం జరుగుతుంది దీనివల్ల. అంతే తప్పితే ఇక మనం ఈ కేసుని ఇట్లా సాగనంపుతా ఉంటే ఇక అది సాగుతూనే ఉంటుంది. ఇక ఈ ఫస్ట్ వీళ్ళు ఏదైతే బెట్టింగ్ యాప్ పేరు మీద వీళ్ళకి వచ్చిన పైసలు ఉన్నాయో వాటిని రికవర్ చేయాలి. ఫస్ట్ వాటిని బ్లాక్ చేసి రికవర్ చేస్తే ఇక అన్నీ సెట్ అవుతాయి. ఇక జీవో దిఖావో అంట, ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు తెలియాలి. హైకోర్టు జీవోలన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందే, 8 వారాల్లోగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. గత సర్కార్ ఇచ్చిన జీవో 4ను అమలు చేయాలి. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు. బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ళ పిల్పై కోర్టు ఉత్తర్వులంట. జీవోలు దాచి పాలన, ఇదేనా మీరు చెప్పిన ప్రజాప్రభుత్వం? 13 నెలల్లో 15,000 జీవోలు దాస్తారా? హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవోలన్నిటినీ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 4 ప్రకారం సర్కారు అధికారిక ఉత్తర్వులన్నీ ప్రజలకు తెలిసేలా అధికార వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వేల సంఖ్యలో జీవోలు జారీ చేసినప్పటికీ వాటిని అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేత ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద మంగళవారం విచారణ జరిపారు. అనంతరం కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ 2017 ఏప్రిల్ 10న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 4 ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల వెబ్సైట్లో తాజా సమాచారం, ఉత్తర్వులు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అదే విషయమై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించారు. జీవోలన్నీ పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే కులగణన చేసిన అంశాన్ని కూడా దానికి సంబంధించిన లెక్కలు కూడా పబ్లిక్ డొమైన్లో లేవు. పెట్టినప్పుడు ఫస్ట్లో ఇక తర్వాత ఇష్యూ అవుతుందని కాడికి తెలిసినాక ఇక సొంత పార్టీ ఎమ్మెల్సీ దాన్ని వ్యతిరేకించిన తర్వాత ఇక తీసి పాడేసారు. మళ్ళీ ఇప్పటికి దాని లెక్కలు అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎవరి లెక్కలు ఎంతున్నా అసలు ఉన్నాయా లేవా, అసలు వాళ్ళ కులం ఉందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఈరోజు. అసలు ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, ఏ లెక్క ప్రకారం ఇప్పుడు 42% అంటున్నారు అనేది కూడా తెలియదు. ఇప్పుడు అంటే పబ్లిక్ డొమైన్లో ఉంటే ప్రజలు నిర్ధారించుకుంటారు, ఓకే మాకు ఇంత పర్సెంట్ ఇచ్చింది, మేము ఇంతమంది ఉన్నామా అని తేలిపోతుంది, తేటతెల్లం అయిపోతుంది కదా. కనీసం ఇప్పటికీ దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టట్లే. ఇలాంటి చాలా అంశాలు రాష్ట్ర ప్రభుత్వం దాస్తుంది. దమ్ముంటే సాకార ఎన్నికల పెట్టంట. ఏది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వీళ్ళు ఏమి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల మీద పడ్డారు ఇక బీఆర్ఎస్ వాళ్ళు. ఇక ఇప్పుడు దాకా జరిగింది జాలన్నట్టు ఇక ఇప్పుడు మళ్ళీ ఇక ఈ ఎన్నికలు కూడా వస్తే ఇక మొత్తం ఇక్కడ కూడా మనం అంటబెట్టుకుపోతాం, కంప్లీట్గా చాప్టర్ క్లోజ్ అవుతుంది అనే కాడికి వెళ్తున్నారు వాళ్ళు. కేసులు బెదిరింపులకు బీఆర్ఎస్ లొంగదంట. రేవంత్ సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తామంట. రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరంతర పోరాటం. 420 హామీల భయంతోనే డైవర్షన్ పాలిటిక్స్ అంట. రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగిన కేటీఆర్. జీపీ ఫలితాలు మన గెలుపునకు సంకేతాలు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం. సర్పంచులు ఉప సర్పంచులకు కేటీఆర్ అభినందన. ఇదే ప్రభుత్వమా గ్యాంగ్స్టర్ల అడ్డానా? మాఫియా కోసం చెక్ డ్యాములు పేల్చేస్తారా?
కేటీఆర్. కృష్ణా జలాల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ గర్జిస్తుంటే ఈ అంశంపై సమాధానం ఇవ్వలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు నిరాధారమైన లీకులిచ్చే దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉన్నదని, అధికారంలోకి వచ్చిన 2 ఏండ్ల నుంచి కేవలం దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రభుత్వంలో ఎవరికి ఎలాంటి బాధ్యత కనిపించడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేసిరట. కాంగ్రెస్ ఎంపీల భోజన ఖర్చు అంట 13.59 లక్షలంట. మార్చి 8న ప్రజాభవన్లో 2 బీజేపీ 8 మంది కాంగ్రెస్ ఎంపీల సమావేశం అంట. కేంద్రం వద్ద పెండింగ్ అంశాలే ఎజెండా. డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన మీటింగ్. తాజ్ కృష్ణ సహా పలు 5 స్టార్ హోటళ్లకు భోజనం, ఇతర అవసరాల కాంట్రాక్ట్ అంట. మీటింగ్ ఖర్చులుగా 13,59,217 విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిందంట. కాంగ్రెస్ ఎంపీల భోజన ఖర్చు అక్షరాల 13,59,000. అంతేంటని అనుకోవద్దు. ఈ ఏడాది మార్చి 8వ తేదీన నిర్వహించిన మీటింగ్ ఖర్చుల కింద ప్రణాళిక శాఖ 13,59,217 మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిందంట. అందుకు సాక్ష్యం ఈ మేరకు తాజ్ కృష్ణకు 8,43,700 అంట. హోటల్ ది ప్లాజాకు 1,95,800. ఎన్ఎం కంపెనీకి 3,06,517. అంజలి ఫ్లోరిస్ట్కు 6,000. సంతోష్ ఎంటర్ప్రైజెస్కు 7,200 చొప్పున ఖర్చులకు మంజూరు చేసింది. ఇంతైతే ఈ సమావేశానికి 8 మంది కాంగ్రెస్, 2 బీజేపీ ఎంపీలు మొత్తంగా 10 మందే హాజరు కావడం విశేషమంట. బీదరుపులు దూబరా ఖర్చులంట. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజు అప్పులు అంటూ పేదరికపు అరుపులతోనే పొద్దు తీస్తున్నారు. రాష్ట్ర పరిస్థితి మరీ అంత దయనీయంగా ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఖర్చులు తగ్గించుకుంటారు, పైసా పోగేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చిన్న మీటింగులకే లక్షల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ప్రజా సొమ్మును దూబరా చేస్తున్నది. ఈ ఏడాది మార్చిలో ప్రజాభవన్లో నిర్వహించిన ఎంపీల మీటింగ్కే అందుకు సాక్ష్యం. మోదీ సర్కార్ వద్ద పెండింగ్ అంశాల పరిష్కరణపై ముందుకెళ్లాలనే అంశంపై మార్చి 8వ తేదీన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఎంపీల మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో డిప్యూటీ సీఎం, 8 మంది కాంగ్రెస్, 2 బీజేపీ ఎంపీలు మాత్రమే బ్రీఫింగ్ ఇవ్వగా ఖర్చు మాత్రం తడిసి మోపడైంది. తాజ్ కృష్ణ భోజనం 8,43,000. కేంద్రం నుంచి నిధులు రాబట్టడం ఎజెండాగా డిప్యూటీ సీఎం ఎంపీలతో నిర్వహించిన సమావేశానికి భోజన తాజ్ కృష్ణ ప్లాజ్ హోటల్ నుంచి తెప్పించారు. ఇందుకోసం తాజ్కు 8,43,000 వేచించగా ప్లాజా హోటల్ నుంచి తెప్పించిన భోజనాలకు 1,95,000 చెల్లించారు. ఒకవైపు ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, బయట రూపాయి కూడా అప్పు పుట్టడం లేదని, ఢిల్లీ వెళ్తే దొంగల్లా చూస్తున్నారంటూ బీదారపులు అరుస్తున్న ప్రభుత్వ పెద్దలు సాదాసీదా సమావేశాలకు మాత్రం జనం సొమ్మును నీళ్లలా ఖర్చు చేస్తుంది. 1,441 పాఠశాలల మూసివేతట. మరో 640 బడుల మూసివేతకు రంగం సిద్ధం అని. అన్ని జీరో ఎన్రోల్మెంట్ ప్రభుత్వ బడులే. మూసివేతలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం అంట. అపఖ్యాతిని తడుచుకునేందుకు సర్కార్ ఎత్తుగడ. 3,144 యూపీఎస్లు మూసే దిశగా పావులంట. బడ్జెట్ పెంచకుండా, టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా స్కూళ్లను క్రమంగా నిర్వీర్యంగా చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని 1,441 బడులను జీరో ఎన్రోల్మెంట్ కారణంగా మూసివేసిన సర్కార్ మరో 440 పాఠశాలను సైతం త్వరలోనే క్లోజ్ చేయాలని నిర్ణయించింది. మొత్తంగా ఈ విద్యా సంవత్సరంలోనే 2,000కు పైగా పాఠశాలను సర్కార్ మూసివేయడమే కాకుండా ఆయా పాఠశాలలోని ఫర్నిచర్ సామాగ్రిని సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలను ఉపయోగించుకునేందుకు సైతం ఇప్పటికే విద్యాశాఖ అనుమతులు ఇచ్చిందంట. ఇక అంతేగా, అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు మూసుకుని ప్రభుత్వ బళ్ళకి వెళ్ళే పరిస్థితి లేదు ఈరోజు. ఇక ఫుడ్ పాయిజన్లు వచ్చినాక ఇక కంప్లీట్గా ఆ ఫుడ్ పాయిజన్ మీద పట్టించుకునే విద్యాశాఖ మంత్రి లేడు,
కనీసం ముఖ్యమంత్రి కూడా దాని మీద మాట్లాడడం, ఒకవేళ మాట్లాడినా ఇది కేవలం బోగస్ మాటలు, మీరు కల్పితంగా మాట్లాడుతున్నారని రిపోర్టర్లు అనాలి. రిపోర్టర్లు ఒకవేళ ఆ క్వశ్చన్ కనుక లేవనెత్తితే రిపోర్టర్లే కల్పించుకుని మాట్లాడుతూ ఉన్నారు, ఆ క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు తప్పితే బయట అంత సక్రమంగానే ఉందని విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి ఇక ఇవన్నీ చూస్తే ఇట్లా ఏం చెప్పాలి? ఇప్పుడు 1441 పాఠశాలలు మూసివేతంట. ఎందుకు? జీరో ఎన్రోల్మెంట్, ఎవరు రావట్లే పాఠశాలకి. ఎందుకు వస్తారు? ఇట్లా ఫుడ్ పాయిజన్స్ అని, టీచర్ లేక. చదువు చెప్పే టీచర్లు ఉంటేనే కదా పాఠశాలకు వచ్చేది. మరి టీచర్లు లేరు, కనీసం పెట్టే ఫుడ్ కూడా సరైన ఫుడ్ పెట్టక, ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. చనిపోయిన వాళ్ళకు పింఛన్లు అంట, ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులకు చేయూత, సోషల్ ఆడిట్లో బయటపడ్డ నిజాలు 20,000 శాంపిల్లో 2,000 మంది అనర్హులే. కార్లు, బంగ్లాలు, పెట్రోల్ బంకులు ఉన్నోళ్ళు తీసుకుంటున్నారు. 50 ఏండ్లు నిండకున్నా వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో రాజకీయ ఒత్తిళ్లు, ఫీల్డ్ లెవెల్ పరిశీలన లోపం కారణంగానే బోగస్ పింఛన్లంట. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు పూర్తి. సూర్యాపేటలో ఓ వ్యక్తికి 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. కోటీశ్వరుడైన ఆయన ప్రస్తుతం నెల నెల వృద్ధాప్య పింఛన్ పొందుతున్నాడు. ఇదే మున్సిపాలిటీలో మరో వ్యక్తికి పెట్రోల్ బంక్ ఉంది. ఈ కుటుంబం నుంచి కూడా ఒకరు పింఛన్లు తీసుకుంటున్నారు. అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ తల్లి కూడా పింఛన్లు తీసుకుంటున్నారు. ఇక కరీంనగర్ కార్పొరేషన్లో దాదాపు 200 నుంచి 300 మంది చనిపోయిన వారి పేర్లపై వారి కుటుంబ సభ్యులు పింఛన్లు పొందుతున్నారంట. యాదాద్రి భువనగిరి జిల్లా సిరిపురంలో పింఛన్లకు సంబంధించి విచిత్రాలు బయటపడ్డాయి. ఇక్కడ ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగికి భార్య వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నది. ఇదే గ్రామంలో చనిపోయిన వ్యక్తుల పేరిట పింఛన్లు తీసుకుంటున్నట్లు ఆడిట్లో తేలిందంట. నిరుపేదలు, నిస్సహాయులు అందాల్సిన సామాజిక పింఛన్లు పక్కదారి పడుతున్నాయి. నెల నెల లక్షల జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు చేయూత అందుతున్నదని, కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నోళ్ళు, ఆఖరికి పెట్రోల్ బంకులు నడిపే వాళ్ళు, వారి కుటుంబ సభ్యులు సైతం నెల నెల పింఛన్ తీసుకుంటున్నారని, వైకల్యం లేకున్నది దివ్యాంగ పింఛన్ 50 ఏండ్లు నిండకున్న వృద్ధాప్య పింఛన్ అందుకుంటున్నారని, ఇక చనిపోయిన వ్యక్తులకు ఏడాది కాలంగా పింఛన్ వస్తూనే ఉన్నాయని తాజాగా జరిగిన సోషల్ ఆడిట్లో ఇవన్నీ వెలుగు చూశాయి. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ సామాజిక తనిఖీలో ఏకంగా 10% మంది అనర్హులుగా ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేయూతలో అనర్హులు ఏరువేతకు సర్కార్ సిద్ధమవుతుందట. 20,000 శాంపుల్లో 2,000 మంది అనర్హులే అంట. చేయూత కింద సామాజిక పింఛన్లు అందుకుంటున్న వారిలో పెద్ద సంఖ్యలో అనర్హులే ఉన్నారని ఫిర్యాదులో వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో అనర్హుల గుర్తింపు కోసం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టు కింద 4 జిల్లాల్లో సోషల్ ఆడిట్ చేపట్టింది. సూర్యాపేట మున్సిపాలిటీ, కరీంనగర్ కార్పొరేషన్, వనపర్తి జిల్లాలో ఆత్మకూరు, ఆదిలాబాద్ జిల్లాలో మావల గ్రామంలో ఇటీవలే సామాజిక తనిఖీలు పూర్తి కాగా ఆ నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. 2 రూరల్, అర్బన్ మండలాల్లో 5,000 నుంచి 6,000 చొప్పున పింఛన్ శాంపిళ్లు తీసుకొని ఈ సర్వే నిర్వహించగా దాదాపు 10% మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. మొత్తం 20,000 నుంచి 25,000 మందిని వెరిఫై చేస్తే ఇందులో 2,000కు పైగా అనర్హులు పింఛన్ అందుతున్నట్లు తేలింది. ఈయన ఇచ్చిడేమో కానీ ఉన్న తీసేటట్టు ఈయన ఇచ్చిడేమో కానీ ఈ పింఛన్లు ఏదైతే 4,000 చేస్తానన్న పింఛన్ ఇచ్చిడేమో కానీ ఉన్న పింఛన్లు కూడా లాక్కునే పరిస్థితులు ఉంది. ఇప్పుడు ఉన్న పింఛన్లు వృద్ధాప్యంలో ఉన్న ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పింఛన్లు వస్తున్నాయంటే అది నిజంగా అది ఖచ్చితంగా దాన్ని ఆపాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా పింఛన్లు ఎట్లా వెళ్తున్నాయి ఏడాది నుంచి, మరి అధికారులు ఎందుకు దాన్ని పట్టించుకోలేదు? మరి డెత్ సర్టిఫికేట్ ఇది ఉంటుంది కదా, డెత్ సర్టిఫికేట్ అధికారులే, గ్రామ పంచాయతీ అధికారులే కదా క్లియర్గా ఇచ్చేది. మరి గ్రామ పంచాయతీ అధికారులు మరి ఇవన్నీ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు ఏడాది నుంచి ఆ పింఛన్ ఎవరికి వెళ్తుంది అనేది కూడా లెక్క తేలాల్సి ఉంది. కానీ మిగతా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు పోలీస్ అధికారి తల్లి అయినా కానీ పోలీస్ అధికారులు చూడకపోతే ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలి కదా. వృద్ధాప్యం వచ్చినాక అందరినీ పైసలు అడిగే పరిస్థితి ఉండదు.
ఇక కొంతమంది ఇంట్లో చూస్తారో చూడకపోవచ్చు, కొడుకు చూడొచ్చు చూడకపోవచ్చు. సో ఆమెకు ఒక ఆసరా కదా ఫింక్షన్ అంటే, ఆమె మందులకి ఆమెకి ఒక ఆసరా అది. ఇక పెట్రోల్ బంకులు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు తల్లిని చూసేటోళ్ళు ఎవరున్నారబ్బా ఇప్పుడు? ఇక ఒకసారి గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుంది, ఇక స్వయంగా ఒకసారి గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుంది. కనీసం మందులు కొనుక్కోవడానికి కూడా పైసలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు వృద్ధాప్యంలో. ముసలి వాళ్ళు కొడుకులు లక్షలు సంపాదించుకునేటోళ్ళు కూడా వృద్ధాప్యం వచ్చిన తర్వాత కనీసం వేలకి గతి లేని పరిస్థితి, కనీసం వందలకు కూడా గతి లేని పరిస్థితులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి పింఛన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఉన్నగాడికి లాక్కుంటానని అసలు ఫస్ట్ నువ్వు ఇస్తానన్నది ఏది? ఇప్పుడు నువ్వు ఇస్తాన దానికి లెక్క తేల్చి ఫస్ట్ 4,000 పింఛన్ చేస్తాను సరే. ఇప్పుడు నువ్వు ఏదైతే లెక్క తీసినావో దాని ప్రకారం పోను 10% మందిని తీసేసి మరి ఉన్న వాళ్ళకని నువ్వు 4,000 ఇస్తాననే కదా ఓట్లు వేయించుకుంది. అప్పుడు చెప్పలే కదా ఇవన్నీ కూడా. ఇట్లా ఇట్లా మేము ఒక సర్వే నిర్వర్తిస్తాం, ఆ సర్వేలో ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో ఇక అందరికి ఇవ్వం, మేము ఉన్న వాళ్ళు ఉంటే మేము ఇవ్వమని చెప్పాలి కదా మీరు ఓపెన్గా. ఈ 6 గ్యారెంటీ అమలు ముందేమో ఇక అందరికీ పింఛన్ 4,000 చేస్తామన్నారు, వృద్ధాప్యంలో ఉన్న అందరికీ 4,000 చేస్తా అన్నారు. ఈ రూల్స్ అని అప్పుడు మాట్లాడలే కదా మనం. నన్ను క్షమించండి అంట, నాడు బీఆర్ఎస్ సర్కార్ మిమ్మల్ని అరెస్ట్ చేసిన విషయం నాకు తెలియదు. RRR నిర్వాసితులతో కవిత అంట, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం అలైన్మెంట్ మార్చారు, ఎవరో ఏదో చెబితే తనను పార్టీలోంచి కేసీఆర్ తీసేశారని కామెంట్. యాదాద్రి జిల్లాలో జాగృతి జనం బాట అంట. ఇక ఈమె వల్ల కూడా కొంత తలపోటు పట్టుకుంది ఇప్పుడు బీఆర్ఎస్కి. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె బయట పెడతా ఉంది ఏదైనా కానీ. ఇంటున్నారు ఇప్పుడు ఈ RRR నిర్వాసితులతో చాలామంది జర్నలిస్టులు ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా వెళ్ళాము అక్కడికి. వీళ్ళ ముందు వీళ్ళ భూములన్నీ లాక్కొని ఇప్పుడు కనీసం వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించిన పరిస్థితి, ఆ భూమికి ఇప్పటి వరకు వెలగట్టని పరిస్థితి ఉంది. ఇంకా భూమి అమ్మిన పైసలు ఇంకా ప్రభుత్వం ఇవ్వలే. అప్పటి ప్రభుత్వం తీసుకుంది. అప్పుడు డ్యామ్ కట్టడానికి కోసం వీళ్ళందరూ ఇల్లులు వీళ్ళ ఊళ్ళు భూములు అన్నీ కూడా వదిలేసి వేరే ప్రాంతానికి తరలించారు వీళ్ళని. ఇప్పటికి వాళ్ళకి నష్టపరిహారం రాలే. కేసీఆర్ హరీష్ రావును ఒక తిట్టు కాకుండా తిడతారు వాళ్ళ ఆ గ్రామానికి వెళ్తే ఇప్పటికీ కూడా. సో ఇట్లాంటివన్నీ బయట తీస్తుందామే, ఇట్లాంటివన్నీ బయటకు తీసి అందులో ఉన్న జరిగిన అంశాలన్నీ బయట పెడుతుందామే. ఇదొక పెద్ద తలపోటుగా మారింది ఇప్పుడు బీఆర్ఎస్కి. ఇప్పుడు ఇదొక సవాలు తలపోటుగా మారింది ఇప్పుడు. ఇక చిన్నది అనుకుంటే ఇప్పుడు మొత్తం ఏకదాటిన బీఆర్ఎస్ మీద పడినట్టుగా ఉంది ఈమె కూడా మొత్తం కంప్లీట్గా. ఇవన్నీ వాటిలో కూడా ఇక ఇదే పరిస్థితి ఉంది. ఇక దాదాపు ఇక ఏ పేపర్ ఓపెన్ చేసినా కూడా ఈరోజు ఈ సిట్ అధికారుల నోటీసులకు దానికి సంబంధించి వాళ్ళు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడప్పుడే ఉండదు, ఇంకా చాలా ఆధారాలు రాబట్టాల్సి ఉంది. సో కేసీఆర్ హరీష్ రావు పేర్లు అయితే వచ్చినాయి, కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ పేర్లు అయితే వచ్చినాయి. కాకపోతే నిర్ధారించడానికి కొంత సమయం పట్టే ఛాన్స్ ఉంది. సో ఆ తర్వాతే ఎవరైతే వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళకి నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి అధికారులు కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఒకటి